తిన్న తర్వాత ఇలా చేస్తే ఫిట్గా ఉండొచ్చు. సాధారణంగా తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చెప్తారు. కానీ తిన్న తర్వాత చేయగలిగే కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు, వీటిని చేయడం వల్ల తిన్నది త్వరగా అరిగి గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి తగ్గుతాయి కూడా. తిన్న తర్వాత చేసే యోగాను ఆఫ్టర్ ఫుడ్ యోగా అంటారు. తిన్న తర్వాత త్వరగా జీర్ణం అవడానికి ఈ రకమైన యోగాసనాలు హెల్ప్ చేస్తాయి. సెలబ్రిటీలు పొట్ట పెరగకుండా ఉండేందుకు ఈ రకమైన యోగాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. వజ్రాసనం తిన్న తర్వాత చేయగలిగే ఆసనాల్లో వజ్రాసనం ఒకటి. మోకాళ్ల మీద కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. పాదాల మడమలను పిరుదులు ఆనించి కూర్చోవాలి. చేతులను ఒకదానిపై మరొకటి పెట్టి తొడలపై ఉంచాలి. దీన్నే వజ్రాసనం లేదా డైమండ్ పోజ్ అంటారు. తిన్న తర్వాత కొన్ని నిమిషాలు ఈ పోజ్లో కూర్చోవడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఈ పోజ్లో ఉన్నప్పుడు జీర్ణాశయంపై ఎలాంటి ఒత్తిడి పడదు. జీర్ణాశయం, పేగులు రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. అందుకే దీన్ని తిన్న తర్వాత కూడా చేయగలిగే వ్యాయామంగా చెప్తారు. మలాసనం తిన్న వెంటనే చేయగలిగే మరో ఆసనం మలాసనం. కింద కూర్చొని చేతులను నమస్కారం పొజిషన్లో పెట్టాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. తిన్న తర్వాత 3 నిమిషాలు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే ఆహారం బాగా జీర్ణమవుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు కూడా ఈ ఆసనం మంచిది. ఈ ఆసనాన్ని గర్భిణీలు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది జీర్ణ సమస్యలను, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వాకింగ్ తిన్న తర్వాత చేయగలిగే మరో వ్యాయామం వాకింగ్. తిన్న వెంటనే పడుకోవడం, కూర్చోవడం వంటివి చేయకుండా 5 నిమిషాల పాటు నడవడం ద్వారా పొట్ట కండరాల్లో కదలికలు ఏర్పడి జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు, మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. మార్చింగ్ ట్విస్ట్స్ తిన్న తర్వాత మార్చింగ్ ట్విస్ట్ వర్కౌట్ కూడా చేయవచ్చు. ముందుగా నిటారుగా నిల్చొని 2 చేతులను కలిపి తల వెనుక పెట్టాలి. ఇప్పుడు కుడి మోకాలని పైకి లేపుతూ ఎడమ మోచేతితో టచ్ చేసేందుకు ప్రయత్నించాలి. అలానే ఎడమ మోకాలిని కుడి మోచేతితో టచ్ చేయాలి. ఇలా మెల్లగా 1 నిమిషం పాటు చేయొచ్చు. ఈ వ్యాయామం అరుగుదలని స్పీడ్ చేస్తుంది. వీటిని పాటించి మీ ఆరోగ్యం మెరుగుపరుచుకుంటారని పున్నమి కోరుకుంటుంది.